సీ చెక్ మెజర్మెంట్ అని చేయడం జరిగింది మేడం. 20వ అంశం 12, 13 కాలమ్స్ అనేది రాయడం జరిగింది మేడం. 21వ అంశం సర్వేయర్ రిజిస్టర్ అప్డేషన్ ఉంది మేడం. 22వ అంశం మేడం సిటిజన్ చార్ట్ బోర్డ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 23వ అంశం మేడం రోజ్గార్ నివాస రిజిస్టర్ అనేది నిర్వహించలేదు మేడం. 24వ అంశం మేడం మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది ఇవ్వలేదు మేడం. 25వ అంశం మేడం లేబర్ బడ్జెట్ రిజిస్టర్ అనేది అప్డేషన్ చేయడం లేదు. తీసుకోండి రా, ఇంతకుముందు మీరు రెడీ పెట్టారు. పదమూడు పని చేసినట్టు అటెండెన్స్ ఉన్నాయి కదా, కానీ 12 రోజులకు పేమెంట్ కార్డు ఉంది. రోజు పదమూడు రోజులు పని చేసినట్టు అటెండెన్స్ ఉంది, కానీ 12 రోజులకు పేమెంట్ కార్డు ఉంది. నాలుగు 465 మొక్కలు నాటినట్లు రికార్డులో ఉంది మేడం. ప్రజెంట్ ఇస్తే 226 ఉన్నాయి మేడం. 1239 లేవు మేడం. ఈ NH 44లో తీసేయడం జరిగింది మేడం. R4లో వేరియేషన్ రావడం జరిగింది. అవసరం మేడం. ఇక్కడ పిఆర్ రికార్డ్స్ అనేది ఇవ్వలేదు మేడం. గ్రామ సమస్య సమాచారం థ్యాంక్ యూ. మేడం 128 ఇన్ఫర్మేషన్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు. 12 ఫేస్ లిప్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం లేదు. 13 7GB రిజిస్టర్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది మేడం. ఇక్కడ పని జరుగుతున్నప్పటి ఫోటో మాత్రమే చూపించాడు, మిగతా రకాల ఫొటోస్ అనేది చూపించలేదు మేడం. 15 వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు.
16 ఎంబుక్ నందు రైతుల హక్కుదారుల సంతకాలు అనేది తీసుకోలేదు. 17 రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు. 18 చెక్ మెజర్ అనేది చేయడం జరుగుతుంది మేడం. 19 ఎంబుక్ నందు 12 పొంగు కాలం అనేది రాయడం లేదు. 20 సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది మేడం. అనేది నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయడం లేదు మేడం. రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించడం లేదు మేడం. ఇప్పుడు ప్రజెంట్ 23-24 సంబంధించి మాత్రం రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. మనకు అంటే పూర్తి స్థాయిలో డాటా అనేది లేదు మేడం. పది పనులని చేయడం జరిగింది. 10 పనులకు సంబంధించి మనకు లిస్ట్ ఆఫ్ వర్క్లో అంటే లొకేషన్ అనేది లొకేషన్ సంబంధించి నేమ్స్ అనేది రావడం లేదు మేడం. ఏదైతే మనకు లిస్ట్ ఆఫ్ వర్క్ ఇస్తారో లిస్ట్ ఆఫ్ వర్క్లో రెవెన్యూ ప్లాంటేషన్ ఉంది, ఫ్రంట్ అనేది రావడం లేదు. అదేవిధంగా మనకి ఇక్కడ ఎంఐ ట్యాంక్ పని జరిగింది. అంటే ఆ లొకేషన్ ఏంటి, లొకేషన్ అనేది ఇక్కడ మనకు ఈ గ్రామ పంచాయతీ ఉపయోగించిన మస్టర్ల పైన వర్క్ డేట్స్ అనేది రాయలేదు మేడం. డైనింగ్ 27 మేడం. ఇక్కడ ఎంఐ ట్యాంకులు టీసింగ్ ఎంఐ ట్యాంకులు 2 పనులు చేయడం జరిగింది. దీనికి గాను మనకు 5,39,824 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కానీ దీనికి సంబంధించి మనకు 2 రకాల ఫోటోస్ అనేది చూపించలేదు, రికార్డ్ అనేది తనిఖీ ఇవ్వలేదు మేడం. అంటే అదేవిధంగా ఇన్వోయిస్ సర్టిఫికేట్ అనేది కూడా మనకు చూపించలేదు. అందువల్ల నేమ్ బోర్డు అనేది కూడా చూపించండి. కలియాను అవన్నీ చూస్తాను వాళ్ళు ఇన్వోయిస్ చూస్తాను, 2 రకాల ఫోటోలు చూస్తాను, రికార్డ్ అంటున్నారు. ఓకే మేడం. వెబ్సైట్ కోడ్ ఎందుకు పెట్టలేదమ్మా?
ఒక వర్క్ ఐడి అంటే 2 వర్క్ ఐడీలు ఉన్నాయి మేడం. ఒక వర్క్ ఐడికి నేమ్ బోర్డ్ అనేది ఏర్పాటు చేశారు, ఇంకో వర్క్ ఐడికి లేదు మేడం. చేపియలేదంటే క్లోజ్ చేయాలి మేడం వర్క్ క్లోజ్ చేసే వరకు వెయిట్ చేయాలి. వర్క్ స్టార్ట్ చేయించే మనము నేమ్ బోర్డ్ పెట్టుకోవాలి. మేజర్ వర్క్ కాబట్టి మిమ్మల్ని కలుగుతాను. మనకు 88% సర్వేలు ఉంది మేడం. ఇది 71% సర్వేలు ఉంది మేడం. సర్వేలు ఉంది మేడం. సంబంధించి మనకు 85% సర్వేలు ఉంది మేడం. చేసినట్టుగా మస్టర్నంగా ఆధారాలు కలవు, కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది. అట్లా కూలీలను కలిసి వివరణ కూడా పనిచేసి వేతనాలు చేసుకున్నామని తెలపడం జరిగింది మేడం. పనిచేసి వేతనాలు తీసుకున్నామని తెలపడం జరిగింది. 7 రోజులు పనిచేసినట్టుంది, కానీ 5 రోజులకు మాత్రమే పేమెంట్ కావడం వల్ల 2 days గాను నష్టపోవడం జరిగింది మేడం. రీసీలింగ్ ఎక్విప్మెంట్ టోటల్ తీసుకుని ఇప్పుడు పేమెంట్ ఎట్లా చేస్తారండి? ఎక్కడి నుంచి వస్తుంది క్వాంటిటీ? ఆల్రెడీ పోయి అప్పుడు చేసిన దాంట్లో పోయి ఉంటుంది కదా, క్వాంటిటీ ఎక్కడి నుంచి మీట్ అవుతారు? ప్రతి క్యాలిక్యులేషన్ మిస్టేక్ మేడం ఎక్కువడం జరిగింది. అంటే గ్రూప్ వైజ్ తీసుకోవాలి. ఇప్పుడు గ్రూప్స్ లేవు మేడం, మస్టర్స్ జనరేషన్ బట్టి లేదు. అయితే నలుగురు ఒక చోట, ఇద్దరు ఒక చోట, ముగ్గురు అట్లా చేసుకున్నారు. డివైడ్ అన్నీ ఒకటే అది ఎట్లా చేసినా క్యుములేటివ్ క్వాంటిటీలో మిస్టేక్ కాదు కదా. మస్టర్డ్ డివైడ్లోనే కదా, క్యుములేటివ్ చేసినా మీరు మస్టర్డ్ డివైడ్లోనే కదా ఎక్కడ మిస్టేక్ అది ఇంకా మీకు యాక్చువల్గా మనకి ఎంత రావాలంటే ఇంత రావాలి. 15.76 రావాలి. పేమెంట్ చేయాలి. ఇది 6.57 × 8 × 0.3 కొడితే 3 కొడితే అయితే 7.20. ఇంకా అంతే రాసింది. 7.59 దీనికి ఇంత రావాల్సింది ఇంత ఇంత మరి ఏం క్యాలిక్యులేషన్ మరి అదే అది చెప్పకమనేది క్యూములేటివ్ అది అంటే నేను నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు చెప్పేది ఒకటి అలా ఉండేది ఉంటుంది. వాళ్ళు చెప్పేది ఆమె చెప్పేది గిరి మేడం, మస్టర్డ్ వైజ్ డివైడ్ చేసి ఈ క్వాంటిటీ చెప్తుంది మేడం. ఏం చెప్తున్నారు? ఈ క్వాంటిటీ చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ క్వాంటిటీ కలుసుకుని ఈ క్వాంటిటీ అవును. డబుల్ పేమెంట్ అయితే పోలే కదా లేదు. దాన్ని తిని జస్ట్ క్యాలిక్యులేషన్.
35 మేడం. ఇక్కడ ఇది కూడా క్యాలిక్యులేషన్ సిస్టమ్ మిస్టేక్ మేడం. ఇది లాస్ అవ్వడం జరిగింది మేడం. కూలీలు నష్టపోవడం జరిగింది. క్యాల్కులేషన్ మిస్టేక్స్ అయితే నేను టీఏ చేస్తే వదిలిపెట్టాను. అది ఏం ఆప్షన్ ఉంది చెప్పండి. మనకు కొలతల్లో తేడా అనేది రావడం జరిగింది. అంటే మనకు పీసీలో ఉంది, మిగిలిన డబ్బులు కూడా ఆప్షన్ లేదు. 4% ఆపరేటర్ లేకుండా మేడం నేనే చేసుకొని ఎవరు చేసినా కానీ ఎట్లా మిస్టేక్స్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎంబీలో ఏది రికార్డ్ చేస్తే అదే మీరు ఆన్లైన్ ఎంట్రీ చేస్తారు కదా. డేటా ఎందుకు అలా నీకు కేజీ తేడా వచ్చింది అంటే వీళ్ళకు లెంత్లో వచ్చేసి మనకు బాగా లెంత్లో తేడా వచ్చినాయి మేడం. ఫీల్డ్కి వచ్చిన మేడం. కాకపోతే టీఎస్ఎం ఆపరేటర్ నేను మేడం. సో అన్ని జీపీలు కానీ ఇది కూడా మీరు ఉన్నది వేరు చెప్పేది వేరే కాదు మేడం. అన్ని జీపీలు నాకే ఉంది అంటే ఉంటేనే అంటే కొన్ని కొత్తలు తీసుకోలే కావచ్చు. ఇక వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ వీళ్ళు యాక్చువల్లీ ఏం చేశారంటే కింద 1 మీటర్ ఉంటుంది అని ఇది మనకి చెప్తే చాలా బిలో గ్రౌండ్ లెవెల్ 1 మీటర్ ఉంటుంది అనుకోండి. కానీ అది 0.6 వస్తుంది. మళ్ళీ ఇంకా నాకు తెలిసిన చేయాలంటే మనకు ప్లేట్ ఉంటుంది కదా మేడం. ఆ ప్లేట్ కూడా కౌంట్లేట్ చేస్తుంది. మన బాక్స్ ప్లేట్గా మెజర్మెంట్ చేస్తుంది. బార్గా మెజర్మెంట్ చేస్తుంది. అంటే అందులో ప్లేట్లలో వచ్చేసింది ఆ బార్ మనకు రాదు అది సపరేట్ ఉంది. ప్లేట్ సపరేట్. అది నాకు తెలిసి లెంత్ ఒక్క ఇక్కడ తీసుకుని పైన తీసుకుని చేసినట్టుంది. 5.4 అనేది దీనిలో ఎక్కడ రాదు. నువ్వు తీసుకున్నట్టు ఎవరో చెప్తే రాసుకున్నాను. నేనే తీసుకున్నాను. ఇది ఫస్ట్ వర్క్ మేడం. డీజెస్లోనే ఫస్ట్ వర్క్. వాటర్ షెడ్ ఏం చేసినా నేనేం చేయలేను కదా. నెక్స్ట్ టైం ఇక్కడ టీవో మేడం. నెక్స్ట్ టీవో మేడం. టీవో వాటర్ షెడ్ డైరెక్ట్ ఫస్ట్ వర్క్ అది చిన్నయ్య మీరు కొలతలు తప్పు వచ్చిందంటే దానికి ఏం చేస్తాను చెప్పండి. నెక్స్ట్ టైం మాత్రమే చూసుకుంటాం. మీరు ఫీల్డ్కి వెళ్తే అర్థమవుతుంది. వెళ్ళకపోతే చెప్పింది రాసుకోవడం. ఏర్పాటు చేసి పేమెంట్కి 1000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. కానీ వీళ్ళు నేమ్ కోడ్ అనేది లేదు మేడం. చూసిన పెట్టా ఎక్కువగా డౌన్ అయిపోయింది. సో మనకి ఈరోజు మీరు ప్లాన్ చేసుకోండి. బై మండే, రేపు ఎట్లా సండే ఉంది, రేపైతే మీకు వర్క్ జరగదు. బై మండే నుంచి మనకు ఈ అన్ని జీపీస్లో కూడా లేబర్ పెరిగేటట్లు ప్లాన్ చేయాలి. మీకు ఇప్పుడు ఆల్రెడీ ప్లాంటేషన్స్ ఉన్నాయి కదా, హరితహారం ప్లాంటేషన్ ఉంది, నర్సరీస్ కూడా ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ తెలుసు కమ్యూనిటీ ప్లాంటేషన్కి అయితే 1000 ప్లాంట్స్కి తెలియాలి. ఎన్ని అంటే మీరు చెప్పలేకపోతున్నారు దాన్ని. డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం లేదు. పని జరుగుతున్నప్పటి ఫోటో చూపించారు. 2 రకాల ఫొటోస్ అనేది చూపించలేదు. 14 వర్క్ ఫైల్ అనేది పూస్కాయలో నిర్వహించలేదు. 15 రోల్ కాల్ అనేది పూర్తిస్థాయిలో చేయడం లేదు.
12-13 కాలంలో అనేది రాయడం లేదు. 19 సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించడం జరిగింది. మస్టర్ల పైన వర్క్ స్టార్ట్ డేట్ అనేది రాయడం లేదు. స్టార్ట్ డేట్ మేడం అంటే మన పని ఎప్పుడు ప్రారంభించడం అనేది డేట్ అనేది రాయాలి. జూన్, జూలై, ఆగస్ట్ అని రాశారు, కానీ పేమెంట్ మాత్రం ఒకేసారి జనరేట్ చేసారు. అంటే మనం ప్రొసీజర్ అబ్జర్వేషన్ అంటే మంత్ వారిగా 22 మేని మనము జూన్లో చేసినాం అనుకోండి. ఈ అమౌంట్ క్రెడిట్ కావడానికి 1 ఇయర్ పడుతుంది. అంటే 23 మేలో క్రెడిట్ అవుతుంది. మొత్తం పేమెంట్స్ పెండింగ్ ఉంటుంది. మేమే చెప్తున్నాం ఆన్లైన్ అయితే గ్రామాలలో సర్పంచ్లు ఏమంటారు అంటే మాకు 6 నెలల కాలంలో మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పెట్టండి మాట్లాడు. మేము చేయలేము, అది సాఫ్ట్వేర్ ఇష్యూ. రాయలేదు మరి చాలా చెప్తారు కదా, అంటే మేము ఎంపీలో చూసి రాస్తున్నాం మేడం. మరి మీరు సర్పంచ్లో మాట్లాడుతున్నారు కదా. చెప్తున్నా వాళ్ళు గ్రామాలలో ఆ విధంగా మాట్లాడతారు అనుకున్నాం. చేయాలా కానీ అట్లా ఈ షీట్ అనేది నిర్వహించడం లేదు మేడం. అంటే మనకు చెట్ల ముక్కలకు నీరు పోస్తారు కదా, షీట్ అనేది సార్ అదైనా రాయాలి కదా. వస్తుంది షీట్ అనేది ఉంటుంది మేడం. షీట్లో షీట్ కాకుండా లాగ్ బుక్ అయితే ఉంటుంది బాబు. అది గ్రామ పంచాయతీలో వీళ్ళు దేనికైతే యూజ్ అంటే అన్ని రకాల కోసం ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంటే ఇది ఓన్లీ మేమేమంటున్నాం అంటే మేడం ఏమంటామంటే ఇప్పుడు దాకా ఇప్పుడు 10 వర్క్ ఐడీలు ఉన్నాయి ప్లాంటేషన్. ఏ వర్క్ ఐడీలో ఏ ప్లాంట్కు ఏ వర్క్ ఐడీకి పోసారు అనేది పనికి సంబంధించి పట్టపోసు జిరాక్స్లు తీసుకొని పనులు చేయించాలి. కానీ అంటే మనకు గ్రామ సభలు చూపించడం జరిగింది కదా, తీసుకొని పని చేయించడం ఎస్టిమేషన్ వేసినట్టు మళ్ళీ గ్రామ సభలో చూపించారు. 17 పనులు జరిగినాయి మేడం. 17 పనులకు సంబంధించి లిస్ట్ ఆఫ్ వర్క్లు లొకేషన్ పేరు అనేది రావడం లేదు మేడం. అంటే ఫ్రమ్ టు అనేది ఇందాక చెప్పినట్టు ఎక్కడి నుండి ఎక్కడికి వరకు అనేది ఆ లొకేషన్ మనకు ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మనకు 80% సర్వేలు ఉంది మేడం. పనిచేసినట్టు మాకు మాస్టర్లు ఆధార్లు సంతకాలు కలవు, కానీ ఆధార్లు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. ఈ విషయంపై హక్కుదారులు కలిసి వివరణ కొరగా పనిచేసి వేతనాలు తీసుకున్నామని తెలపడం జరిగింది మేడం. థర్టీ 37 ఇది మనకి రెవెన్యూ ప్లాంటేషన్ మరియు సంబంధించి నేమ్ బోర్డు ఏర్పాటు చేసినట్టు పేమెంట్ చేయడం జరిగింది, కానీ పీలో నేమ్ బోర్డు అనేది లేదు మేడం. మనకు నేమ్ బోర్డు పేమెంట్ చేయడం జరిగింది, కానీ నేమ్ బోర్డు తిరిగి చూస్తే నేమ్ బోర్డు లేదు మేడం. ఇష్యూ నెంబర్ 9 మేడం, నో డిమాండ్ తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 10 మేడం, జాబ్ కార్డు పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 11 మేడం, వేతన రసీదులను తీసుకోవడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 12 మేడం, ఫెడరల్ రిజిస్టర్ అప్డేట్ చేస్తున్నారు మేడం. ఇష్యూ నెంబర్ 13 మేడం, పరిధిలో ఫోటోస్ మాత్రమే నిర్వర్తిస్తున్నారు మేడం. ఇష్యూ నెంబర్ 14 మేడం, వర్క్ ఫైల్స్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు మేడం.
ఇష్యూ నెంబర్ 15 మేడం, రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 16 మేడం, గ్రౌండ్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 17 మేడం, వేర్ చెక్ మెన్షన్ చేయడం జరుగుతుంది మేడం ఎస్సీ గారు. ఇష్యూ నెంబర్ 18 మేడం, 12, 13 కాలమ్స్ రాయడం లేదు. ఇష్యూ నెంబర్ 19 మేడం, సర్వే రిజిస్టర్ అప్డేట్ చేస్తున్నారు మేడం. ఇష్యూ నెంబర్ 22 మేడం, రోజ్గార్ దివాస్ అనేది నిర్వర్తించట్లేదు మేడం పూర్తి స్థాయిలో. ఇష్యూ నెంబర్ 20 మేడం, లేబర్ బడ్జెట్ సంబంధించిన రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయడం పూర్తి స్థాయిలో. లేబర్ బడ్జెట్ ఇష్యూ నెంబర్ 23. డ్రాయింగ్ పార్ట్ మేడం 24 ఇష్యూ నెంబర్. ఇప్పటికేం రాయాలి ఇప్పుడు ఏది రికార్డ్ చేయలేదో ఆ క్వాంటిటీ మన దగ్గర అబ్జర్వేషన్ వాళ్ళు ఏం చెప్పింది రాసిండ్రు. ఇప్పుడు ఏం రికార్డ్ చేయలేదు అది కూడా రాయండి. అంత క్వాంటిటీ వర్క్ డెసిషన్ మేడం తీసుకుంటారు. డెసిషన్ మేడం తీసుకుంటారు. అక్కడ ఉన్నది మీరు రాయండి, వాస్తవం ఏంటనేది రాయండి కదా. ఆ అమౌంట్ వేసేయండి పక్కన. మేడం వేసింది. ఇక్కడ మేడం ఇక్కడ మైక్రో కరెక్టర్ రాసిరు మళ్ళీ అది 0.06 రాసింది. మైక్రో కరెక్టర్ రాసిరు పీసీసీ రాయలేదు. మళ్ళీ పీసీసీకి వచ్చేవారు. మనకి ఫోటో కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చేయడానికి లేదు, క్లీన్గా ఉంది. ఫోటో కూడా ఉంది. 1/10 పని జరిగినట్టు. కానీ ఈ తప్పు రికార్డింగ్ అనేది 0.45 అనేది రికార్డింగ్ చేయాలి. పాత 22లో లాస్ట్ మార్చిలో మనకి పేమెంట్ అయింది.
కూర్చోండి కూర్చోండి అంటారు. ఈ టాస్క్ నెంబర్ ఎంత ఉంది? అదే కదా 4508. అయితే మరి తప్పు రాసినప్పుడు పేమెంట్ ఎట్లా ఇచ్చిండు? అసలు ఎక్కువ పేమెంట్ కావాలి మేడం అది. ఎక్కువ పేమెంట్ ఎంబీలో తప్పు రాసిండు కానీ పేమెంట్ ఇష్యూ చేయడం ఎట్లా ఇచ్చిండు? తక్కువ ఇచ్చింది. నేను అనేది కరెక్ట్ పేమెంట్ ఇక్కడ రాయమంటున్నాను నేను దాని కింద. అట్లా మళ్ళీ ఎక్కువ రైతు బాగా నష్టపోతుంది. రేపు మళ్ళీ రైతు వచ్చి గొడవ పెడతారు, పేమెంట్ చేయమంటారు. మరి పేమెంట్ చేయమంటారు. వీళ్ళు ఏం చేస్తారు? చూసి మళ్ళీ వర్క్ నలిఫై చేస్తే కాకపోతే మీరు పేమెంట్ చేసినప్పుడు మీరు పేమెంట్ సిస్టంలో ఇచ్చేటప్పుడు ఏమి ఇచ్చారు? అదే టాస్క్ ఇచ్చారు మేడం. కాకపోతే ఏంటంటే క్వాంటిటీ తగ్గించారు, చాలా తగ్గించారు. రూపాయలు ఇచ్చారు అంతే. దీనికి యాక్చువల్ మెజర్మెంట్ ఇంత రాయాలి. ఇంత రాయాలి, అది జీరో, అది ఎక్కువ రాయాలి. 20,000 పేమెంట్ అవుతుంది మేడం. 20,000 పేమెంట్ 4,000 ఇచ్చిండ్రు. అయితే దీనికి కూడా తప్పు మెజర్మెంట్ రాసింది కాబట్టి వీళ్ళు తప్పు ఉంది అంటున్నారు. పని జరిగింది కాకపోతే ఏంటంటే తప్పు రికార్డ్ చేసిరు, పేమెంట్ కూడా తక్కువ అవుతుంది. రికార్డ్ చేస్తే ఇది ఇప్పుడు మనం ఇది రాస్తే మళ్ళీ రేపు రైతుకి నడితే మళ్ళీ మనం పేమెంట్ చేయడానికి లేదు. కావద్దు అని అంటున్నారు అన్నట్టు. అట్లా యాక్చువల్గా ఇది రికార్డ్ చేయాలి ఆమె. దీన్ని చేస్తే ఇంకెక్కువ అవుతుంది పేమెంట్. 20,000 చేంజ్ వస్తుంది మేడం పేమెంట్. మెజర్మెంట్స్ ఫైన్ అయింది. సరే 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 ఓకే. ఇష్యూ నెంబర్ 25 చూసుకోవాలి. వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. అట్లాంటి ఎవరు పనికి సంబంధించి 3 టాస్క్లలో తేడా రావడం జరిగింది మేడం. టీసీసీ డబుల్ బార్ సింగిల్ బార్ కూడా ఆర్చి చూపిస్తుంది. లోపల పెట్టిపోయింది అనుకుంటాను. ఇష్యూ నెంబర్ 13 మేడం. పంజరపురం ఫోటోస్ మాత్రం నిర్వర్తిస్తున్నారు. ఇష్యూ నెంబర్ 14 మేడం. వర్క్ ఫైల్స్ పూర్తి స్థాయిలో నిర్వర్తించడం లేదు. ఇష్యూ నెంబర్ 15 మేడం. రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 16 మేడం. రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 15 మేడం. ఈసీ గారు వే చెక్ మేము చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 18 మేడం. 12, 13 కాలమ్స్ రాయడం లేదు. ఇష్యూ నెంబర్ 19 మేడం. సర్వే రిజిస్టర్ అప్డేట్ చేస్తున్నారు. ఇన్స్టిట్యూషన్ స్టాండర్డ్స్ సంబంధించి 95 సర్వేరు మేడం. 22 మేడం. ఇష్యూ ఇన్స్టిట్యూషన్ స్టాండర్డ్కి సంబంధించి 95 సర్వే. ఇప్పటి రాస్తుంది నేను. కాకపోతే ఏంటంటే మనకు ఆడిట్ పీరియడ్ లేదు. ఇప్పటి రాస్తుంది. ఇప్పుడు అప్డేట్ చేస్తుంది కానీ మనకు ఆడిట్ పీరియడ్
పూర్తిస్థాయి అప్డేట్ చేయాలి మేడం. టీజీకేబీ కనుక సంబంధించి 2 టాస్క్లలో తేడా రావడం జరిగింది. గ్రామ సమాచారం అయితే థ్యాంక్ యూ మేడం. ఇవ్వలేదు మేడం. అది వచ్చేసి జాబ్ డిమాండ్ కూడా ఇవ్వాలి. డిమాండ్ ఫామ్స్ ఎక్కడ పెట్టారు? ఫస్ట్ జీపీఎం అనేది స్టేట్ డిమాండ్ డైలీ ఇప్పటి వరకు జరిగింది. నో డిమాండ్ అనేది క్యాన్సిల్ వస్తుంది. కానీ డిమాండ్ ఫామ్స్ లేవు. చేయడం లేదు. వేతనాల రసీదు ఇవ్వడం లేదు మేడం. 7 టైప్ రిజిస్టర్లో గ్రామ సభ రిజిస్టర్, ఫిర్యాదు రిజిస్టర్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. పదమూడు వచ్చేసి 3 టైప్ ఫొటోస్లో 1 టైప్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి మేడం. 14 వచ్చేసి వర్క్ ఫైల్లో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ లేదు మేడం. 15 వచ్చేసి ఎంబుక్లో రైతుల కూలీల సంతకాలు కూడా తీసుకోవడం లేదు మేడం. మాస్టర్ రోల్ కాలం అని పూర్తి స్థాయిలో చేయడం లేదు మేడం. 17 వచ్చేసి ఈసీ చెక్ మెజర్ చేయడం. చేయడం లేదు మేడం. 17 వచ్చేసి ఈసీ చెక్ మెజర్ చేయడం జరిగింది మేడం. 18 వచ్చేసి 12-13 కాలం రాయడం లేదు మేడం. 19 వచ్చేసి హరితారం పనులకు సంబంధించి నర్సరీ పనికి సంబంధించి రిజిస్టర్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. లేబర్ వచ్చే రిజిస్టర్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. 21 వచ్చేసి రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించలేదు మేడం. రోజ్గార్ దివాస్ రిజిస్టర్ మేడం. రిజిస్టర్ పెడతామని చెప్పడం జరిగింది. పనిచేసుకును మాస్టర్లో సంతకాలు హాజరు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. పని చేసినామని చెప్పడం జరిగింది. మాస్టర్లో హాజరు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. చేసినామని చెప్పారు మేడం. టోటల్
ఒకటే వర్క్ ఐడి. కమ్యూనిటీ ప్లాంటేషన్ మేడం, ఇది 1000 మొక్కలు నాటేదని కానీ పని ప్రదేశంలో 812 మొక్కలు ఉన్నాయి. మిగతా 188 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. 81% ప్లాంట్స్ బతుకున్నాయి. సారీ మేడం, 100 మొక్కలకి 46 ఉన్నాయి మేడం, 54 లేవు మేడం. ఇది 46% బతుకున్నాయి మేడం. ఇక్కడ బయోఫించింగ్ కూడా లేదు. అయిపోయింది దగ్గర వాళ్ళదా? 28 మేడం, తెలంగాణ క్రీడా ప్రాంగణంలో తేడా రావడం జరిగింది మేడం. PCC సింగిల్ బార్ ఫ్లోర్స్ RC పోల్స్లో మేడం. టోటల్ అమౌంట్ 4832 మేడం. PCCలో ఎక్కువ వచ్చింది మేడం. నేమ్ బోర్డు లేదు మేడం. MA ట్యాంక్ పనికి సంబంధించి మేడం. అది మన అమృత్సర్ సార్, అని మన BGSలో పేమెంట్ అయింది కదా. BGSలో పేమెంట్ అమృత్సర్ కింద 900. మన BGSలో పేమెంట్ అయింది. అప్పుడు అమృత్సర్ కింద తీసుకోమన్నారు మేడం 15th ఆగస్ట్ అప్పుడు. వేసుకున్నాం. యాక్చువల్గా మనం ఉపాధి హామీలో BGSలో పేమెంట్ అయింది. BGSలే బాబు, కాకపోతే అమృత్ సరోవర్ కింద 15 ఓకే మేడం. అప్లోడ్ చేయడం. మేడం గ్రామ సంఘాలు బతుకున్నాయి మేడం ఫ్రెండ్స్. అది అదే సార్ కూడా షాపు రోడ్ రామాయణ లాస్ట్ అయింది 1.5 లాస్ట్ అయింది మేడం RC పోల్స్ పైన వాటర్ వచ్చేసి PR నాట్ రికార్డు మేడం. గ్రామ సమాచారం ఇస్తే మేడం. కోవగూడ మేడం. మేడం మన గ్రామ పంచాయతీలో వచ్చేసి 2 నర్సరీలు, పల్లె ప్రకృతి వనము, ఎవరో ప్లాంటేషన్ 5, మొత్తం MI ట్యాంక్ పనులు 2, క్రీడా ప్రాంగణం పనులు 1, టేక్ మొక్కల పెంపకం 1, అంగన్వాడీ టాయిలెట్ 1 సార్. వర్క్లోనే 9th మేడం
చేయడం లేదని గుర్తించడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 13 మేడం, మూడు రకాల ఫోటోలకు సంబంధించి పని జరుగుతున్న ఫొటోస్ మాత్రమే తనిఖీ బృందం వారికి చూపించడం జరిగింది మేడం. మేడం 14th మేడం, వర్క్ వాళ్ళు పూర్తి స్థాయిలో 21 డాక్యుమెంట్స్ పెట్టవలసి ఉండగా పెట్టడం లేదు మేడం. మేడం ఇష్యూ నెంబర్ 15 మేడం, కొత్తల బుక్కులలో రైతుల కూలీలు సంతకాలు తీసుకోవాల్సి ఉండగా తీసుకోవడం లేదు మేడం. మేడం 16 మేడం, అధికారులు రూల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు మేడం. మేడం 17వ ఇష్యూ మేడం, ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది మేడం. సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు పెట్టవలసి ఉండగా పెట్టడం లేదని గుర్తించడం జరిగింది మేడం. మేడం ఇష్యూ నెంబర్ 21 మేడం, పూర్తి స్థాయిలో చేయడం లేదు మేడం. నెక్స్ట్ మేడం, ఈసీ చెక్ మెజర్మెంట్ పూర్తి స్థాయిలో చేయడం జరిగింది మేడం. మేడం నెక్స్ట్ మేడం, ఎంపికలలో 12, 13 కళాలు రాయవలసి ఉండగా రాయడం లేదని గుర్తించడం జరిగింది మేడం. మేడం నెక్స్ట్ మేడం 19th ముక్కలకు సంబంధించి సర్వర్ రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం జరిగింది మేడం. మేడం ఇష్యూ నెంబర్ 20 మేడం, గ్రామ స్థాయిలో సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు పెట్టవలసి ఉండగా పెట్టడం లేదని గుర్తించడం జరిగింది మేడం. లేబర్ బడ్జెట్కి సంబంధించి రిజిస్టర్ నమోదు చేయవలసి ఉండగా చేయడం లేదు మేడం. నెల శుక్రవారం 4వ శుక్రవారం గ్రామ సభలు నిర్వహించవలసి ఉండగా నిర్వహించడం లేదని మేడం తెలపడం జరిగింది. ఈసీ చెక్ మెజర్మెంట్ అది చేయడం జరిగింది మేడం. 20వ అంశం 12, 13 కాలమ్స్ అనేది రాయడం జరిగింది మేడం. 21వ అంశం సర్వేయర్ రిజిస్టర్ అప్డేషన్ ఉంది మేడం. 22వ అంశం మేడం, సిటిజన్ చార్ట్ బోర్డ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 23వ అంశం మేడం, రోజ్గార్ నివాస్ రిజిస్టర్ అనేది నిర్వహించలేదు మేడం. 24వ అంశం మేడం, మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది ఇవ్వలేదు మేడం. 25వ అంశం మేడం, లేబర్ బడ్జెట్ రిజిస్టర్ అనేది అప్డేషన్ చేయడం లేదు. తీసుకోండి రా, ఇంతకుముందు మీరు రెడీ పెట్టారు. పదమూడు రోజులు పని చేసినట్టు అటెండెన్స్ ఉన్నాయి కదా, కానీ 12 రోజులకు పేమెంట్ కార్డు ఉన్నది. రోజు
11 రోజులు పని చేసినట్టు అటెండెన్స్ ఉంది కానీ 12 రోజులు పేమెంట్ కావడం. మొక్కలు నాటినట్టు రికార్డులో ఉంది మేడం. ప్రజెంట్ ఇస్తే 226 ఉన్నాయి మేడం. 1239 లేవు మేడం. ఈ NH-44లో తీసేయడం జరిగింది మేడం. స్టీల్ పార్టీ ఆర్చుకోర్లో వేరియేషన్ రావడం జరిగింది. అవసరం మేడం. ఇక్కడ పిఆర్ రికార్డ్స్ అనేది ఇవ్వలేదు మేడం. గ్రామ సమస్య సమాచారం. థ్యాంక్ యూ. మేడం 128 ఇన్ఫర్మేషన్ నేను ప్రాసెస్ చేసిన అండి మండే అట్లా చేసేది. అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు. 12th 1 ఫేస్ లిప్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం లేదు. 13 7 GB రిజిస్టర్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది మేడం. ఇక్కడ పని జరుగుతున్నప్పటి ఫోటో మాత్రమే చూపించాడు. మిగతా రకాల ఫొటోస్ అనేది చూపించలేదు మేడం. 15 వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. 16 ఎంపుకున్నందు రైతుల హక్కుదారుల సంతకాలు అనేది తీసుకోలేదు. 17 రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు. చెక్ మెజర్ అనేది చేయడం జరుగుతుంది మేడం. 19 ఎంపుకున్నందు 12 కాలం అనేది రాయడం లేదు. 20 సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది మేడం. ఇది నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయడం లేదు మేడం.
23 రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించడం లేదు మేడం. ఇప్పుడు ప్రజెంట్ 23-24 సంబంధించి మాత్రం రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. మనకు అంటే పూర్తి స్థాయిలో డాటా అనేది లేదు మేడం. ఈ 10 పనులని చేయడం జరిగింది. 10 పనులకు సంబంధించి మనకు లిస్ట్ ఆఫ్ వర్క్లో అంటే లొకేషన్ అనేది లొకేషన్ సంబంధించి నేమ్స్ అనేది రావడం లేదు మేడం. ఏదైతే మనకు లిస్ట్ ఆఫ్ వర్క్ ఇస్తారో లిస్ట్ ఆఫ్ వర్క్లో రెవెన్యూ ప్లాంటేషన్ ఉంది, ఫ్రంట్ అనేది రావడం లేదు. అదేవిధంగా మనకి ఇక్కడ ఎంఐ ట్యాంక్ పని జరిగింది. అంటే ఆ లొకేషన్ ఏంటి, లొకేషన్ అనేది ఇక్కడ మనకు ఈ గ్రామ పంచాయతీ ఉపయోగించిన మస్టర్ల పైన వర్క్ డేట్స్ అనేది రాయలేదు మేడం. డైనింగ్ 27 మేడం. ఇక్కడ ఎంఐ ట్యాంకులు టీసింగ్ ఎంఐ ట్యాంకులు 2 పనులు చేయడం జరిగింది. దీనికి గాను మనకు 5,39,864 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కానీ దీనికి సంబంధించి మనకు 2 రకాల ఫొటోస్ అనేది ఉంచలేదు, రిజిస్టర్ రికార్డ్ అనేది తనిఖీకి ఇవ్వలేదు మేడం. అంటే అదేవిధంగా ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది కూడా మనకు ఉంచలేదు. అందువల్ల నేమ్ బోర్డ్ అనేది కూడా అది ఉంచండి మనకి. అడిగాను అవన్నీ చూస్తాను, ఎన్ఓసి చూస్తాను, 2 రకాల ఫోటోలు చూస్తాను, రిజిస్టర్ రికార్డ్ అంటున్నారు. అన్ని జీపీలో కనిపించారు. ఓకే మేడం. వెబ్సైట్ బోర్డు ఎందుకు పెట్టలేదమ్మా? ఇక్కడ నేమ్ బోర్డు లేదు. ఒక వర్క్ అంటే 2 వర్క్లైట్లు ఉన్నాయి మేడం. ఒక వర్క్లైట్కి నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేశారు, ఇంకో వర్క్లైట్కి లేదు మేడం. క్లోజ్ చేసే వరకు వెయిట్ చేయాల్సింది లేదు. వర్క్ స్టార్ట్ చేసి నుంచే మనము నేమ్ బోర్డు పెట్టుకోవాలి. మేజర్ వర్క్ లేదు కాబట్టి మనకు అడుగుతాను. మనకు 88% సర్వేలు ఉంది మేడం. ఇది 71% సర్వేలు ఉంది మేడం. % సర్వేలు ఉంది మేడం. సంబంధించి మనకు 85% సర్వేలు ఉంది మేడం. చేసినట్టుగా మస్టర్ల ఆధారాలు కలవు, కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది. అట్లా కూలీలను వివరణ కూడా పనిచేసి వేతనాలు చేసుకున్నామని తెలపడం జరిగింది మేడం. పనిచేసి వేతనాలు తీసుకున్నామని తెలపడం జరిగింది. ఏ రోజు పని చేసినట్టుంది, కానీ 5 రోజులకు మాత్రమే పేమెంట్ కావడం వల్ల
2 days గాను నష్టపోవడం జరిగింది మేడం. Remittance, receiving equipment. ఇప్పుడు పేమెంట్ ఎట్లా చేస్తారండి ఎక్కడి నుంచి వస్తుంది క్వాంటిటీ ఆల్రెడీ పోయి అప్పుడు చేసిన దాంట్లో పోయి ఉంటుంది కదా క్వాంటిటీ ఎక్కడి నుంచి మీట్ అవుతారు ప్రతి క్యాలిక్యులేషన్ మిస్టేక్ మేడం ఎక్కువడం జరిగింది. గ్రూప్ వైజ్ లేదు మేడం వాళ్ళు ఇద్దరిద్దరు గ్రూప్ వైజ్ చేయలేదు మేడం ఇద్దరిద్దరు అంటే గ్రూప్ వైజ్ తీసుకోలేదు అప్పుడు గ్రూప్స్ లేవు మేడం మాస్టర్స్ జనరేషన్ పెట్టిండేది అయితే నలుగురు ఒక చోట ఇద్దరు ఒక చోట ముగ్గురు అట్లా చేసుకున్నారు డివైడ్ అన్నీ అది ఎట్లా చేసినా క్యుములేటివ్ క్వాంటిటీలో మిస్టేక్స్ కాదు కదా మస్టర్డ్ డివైడ్లోనే కదా క్యుములేటివ్ చేసినా మీరు మస్టర్డ్ డివైడ్లోనే కదా ఎక్కడ మిస్టేక్ అది ఇంకా యాక్చువల్గా మనకి ఎంత రావాలంటే ఇంత రావాలి 15.76 రావాలి పేమెంట్ చేయాలి. ఇది 6.57 into 8 into 0.3 కొడితే అయితే 7.20 అంతే రాసింది 7.590 దీనికి ఇంత రావాల్సింది ఇంత అదే అది చెప్పక మనది క్యూములేటివ్ అది అంటే నేను నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు చెప్పేది ఒకటి అలా ఉండేది ఉంటుంది వాళ్ళు చెప్పేది ఆమె చెప్పేది ఈ క్వాంటిటీ చెప్తున్నాను మేడం ఏం చెప్తున్నారు ఈ క్వాంటిటీ చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ క్వాంటిటీ కలిసి ఈ క్వాంటిటీ డబల్ పేమెంట్ అయితే పోలే కదా లేదు దాన్ని తిని 35 మేడం. ఇక్కడ ఇది కూడా క్యాలిక్యులేషన్ సిస్టమ్ మిస్టేక్ మేడం. ఇది లాస్ అవ్వడం జరిగింది మేడం. కూలీలు నష్టపోవడం జరిగింది. క్యాల్కులేషన్ మిస్టేక్స్ అయితే నేను టీఏ చేస్తే వదిలిపెట్టాను అది ఏం ఆప్షన్ ఉంది చెప్పండి మనకు కొలతల్లో తేడా అనేది రావడం జరిగింది మేడం. అంటే మనకు పీసీస్లో మిల్క్ డబుల్ రాసు లేదు 4%. ఆపరేటర్ లేకుండే మేడం నేనే చేసుకొని ఎవరు చేసినా కానీ ఎట్లా మిస్టేక్స్ అవుతుంది ఇప్పుడు మీరు ఎంబీలో ఏది రికార్డ్ చేస్తే అదే మీరు ఆన్లైన్ ఎంట్రీ చేస్తారు కదా తేడా ఎందుకు అలా నీకు ఏం తేడా వచ్చింది అంటే వీళ్ళకు లెంత్లో వచ్చేసి మనకు బాగా లెంత్లో తేడా వచ్చినాయి మేడం. వీళ్ళకి కొంచెం మేడం కాకపోతే అంటే టీఎస్ఎం ఆపరేటర్ నేను మేడం సో అన్ని జీపీలు మరి ఇది కూడా మీరు ఉన్నది వేరు చెప్పేది వేరే కాదు మేడం అన్ని జీపీలు నాకే ఉంది అంటే ఉంటేనే అంటే కొన్ని కొత్తలు తీసుకోలే కావచ్చు వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది కానీ వీళ్ళు యాక్చువల్లీ ఏం చేశారంటే కింద 1 మీటర్ ఉంటుంది అని ఇది మనకి బిలో గ్రౌండ్ లెవెల్ 1 మీటర్ ఉంటుంది అనుకోండి కానీ అది 0.6 వస్తుంది. మళ్ళీ ఇంకా నాకు తెలిసిన మటుకు ఏంటంటే మనకు ప్లేట్ ఉంటుంది కదా మేడం ఆ ప్లేట్ కూడా కౌంట్లేట్ చేస్తున్నారు. మన బాక్స్ ప్లేట్గా మెజర్మెంట్ చేస్తున్నాం బాగా మెజర్మెంట్ చేస్తున్నాం అంటే అందులో ప్లేట్లలో వచ్చేసింది ఆ బార్ మనకు రాదు అది సపరేట్ ఉంది ప్లేట్ సపరేట్ అది నాకు తెలిసి లెంత్ అక్కడ ఇక్కడ తీసుకుని పైన తీసుకుని చేసినట్టుంది 5.45 అనేది నీళ్ళు ఎక్కడ రాదు. నువ్వు తీసుకున్నట్టుంది ఎవరో చెప్తే రాదు నేనే తీసుకున్నాను ఇది ఫస్ట్ వర్క్ మేడం ఈజీఎస్లోనే ఫస్ట్ వర్క్
ఏం చేసినా నేనేం చేయలేను కదమ్మా. ఏదైనా నెక్స్ట్ టైం ఇక్కడ రావాలి. టీవో మేడం యాక్చువల్లీ టీవో మేడం డైరెక్ట్ వాటర్ షెడ్ వరకు అది చిన్నయ్య మీరు కొంత తప్పు వచ్చిందంటే దానికి ఏం చేస్తాం చెప్పండి. నెక్స్ట్ టైం మాత్రమే చూసుకుంటాం. మీకు ఫీల్డ్కి వెళ్తే అర్థమవుతుంది. వెళ్ళకుండా చెప్పింది ఏర్పాటు చేసి పేమెంట్కి 1000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. కానీ ఫీల్డ్లో నేమ్ బోర్డు అనేది లేదు మేడం. చూసిన మేడం ఎక్కువగా డౌన్ అయిపోయింది. సో మనకి ఈరోజు మీరు ప్లాన్ చేసుకోండి. బై మండే, రేపు ఎట్లా సండే ఉంది, రేపైతే మీకు వర్క్ జరగదు. బై మండే నుంచి మనకు ఈ అన్ని జీపీస్లో కూడా లేబర్ పెరిగేటట్లు ప్లాన్ చేయాలి. మీకు ఇప్పుడు ఆల్రెడీ ప్లాంటేషన్స్ ఉన్నాయి కదా, హరితహారం ప్లాంటేషన్ ఉంది, నర్సరీస్ కూడా ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ తెలుసు కమ్యూనిటీ ప్లాంటేషన్కి అయితే 1000 ప్లాంట్స్కి తెలియాలి. ఎన్ని అంటే మీరు చెప్పలేకపోతున్నారు దాన్ని. డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం లేదు. పని జరుగుతున్నప్పటి ఫోటో చూపించారు. 2 రకాల ఫొటోస్ అనేది చూపించలేదు. 14 వర్క్ ఫైల్ అనేది పూర్తిస్థాయిలో నిర్వహించలేదు. 15 రోల్ కాల్ అనేది పూర్తిస్థాయిలో చేయడం లేదు. 12-13 కాలంలో అనేది రాయడం లేదు. 19 సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించడం జరిగింది. మస్టర్ల పైన వర్క్ స్టార్ట్ డేట్ అనేది రాయడం లేదు. స్టార్ట్ డేట్ మేడం అంటే మన పని ఎప్పుడు ప్రారంభించడం అనేది డేట్ అనేది రాయాలి. జూన్, జూలై, ఆగస్టు అని రాశారు. కానీ పేమెంట్ మాత్రం ఒకేసారి జనరేట్ చేసారు. అంటే మనం ప్రొసీజర్ అబ్జర్వేషన్ అంటే మంత్ వారిగా 22 మేని మనము జూన్లో చేసినాం అనుకోండి. ఈ అమౌంట్ క్రెడిట్ కావడానికి 1 ఇయర్ పడుతుంది. అంటే 23 మేలో క్రెడిట్ అవుతుంది. మొత్తం పేమెంట్స్ పెండింగ్ ఉంటుంది. వేరే చెప్తున్నాం 6 నెలలు ఒకసారి గ్రామాలలో సర్పంచ్లు ఏమంటారు అంటే మాకు 6 నెలల కాలంలో మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పెట్టండి. మా సార్ మేము చేయలేము, అది సాఫ్ట్వేర్ ఇష్యూ. రాయలేదు మరి చాలా చెప్తారు కదా. అంటే మేము ఎంపీలో చూసి రాస్తున్నాం మేడం. మరి మీరు సర్పంచ్లో మాట్లాడుతున్నారు కదా. చెప్తున్నాం వాళ్ళు గ్రామాలలో ఆ విధంగా మాట్లాడతారు అనుకున్నాం. చేయాలా కానీ అట్లా ఈ షీట్ అనేది నిర్వహించడం లేదు మేడం. అంటే మనకు చెట్ల మొక్కలకు నీరు పోస్తారు కదా.
ఎందుకంటే ఆల్రెడీ లాస్ ఉంటుంది ట్యాంకర్ లాస్ సార్ అదైనా రాయాలి కదా. లాస్ ఉంటుంది ఏది దేనికి షీట్ అనేది ఉంటుంది మేడం. షీట్లో షీట్ కాకుండా లాగ్ బుక్ అయితే ఉంటుంది బాబు ఏ బకెట్ అది గ్రామ పంచాయతీలో వీళ్ళు దేనికైతే యూజ్ అంటే అన్ని రకాల కోసం ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంటే ఇది ఓన్లీ మేము ఏమంటున్నాము మేడం ఏమంటామంటే ఇప్పుడు దాకా ఇప్పుడు 10 వర్క్ ఐడీకి ఉన్నాయి ప్లాంటేషన్. ఏ వర్క్ ఐడీలో ఏ ప్లాంట్కి ఏ వర్క్ ఐడీకి పోసారు అనేది పనికి సంబంధించి పట్టపోసు జిరాక్లు తీసుకొని పనులు చేయించాలి. కానీ అంటే మనకు గ్రామ సభలు చూపించడం జరిగింది కదా, తీసుకొని పని చేయించడం ఎస్టిమేషన్ వేసినట్టు మళ్ళీ గ్రామ సభలో చూపించారు. 17 పనులు జరిగినాయి మేడం. 17 పనులకు సంబంధించి లిస్ట్ ఆఫ్ వర్క్ లొకేషన్ పేరు అనేది రావడం లేదు మేడం. అంటే ప్రాంప్ట్ అనేది ఇందాక చెప్పినట్టు ఎక్కడి నుండి ఎక్కడికి వరకు అనేది ఆ లొకేషన్ మనకు ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మనకు 80% సర్వేలు ఉంది మేడం. పనిచేసినట్టు మాకు మాస్టర్లు ఆధార్లు సంతకాలు కలవు, కానీ ఆధార్లు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. ఈ విషయంపై హక్కుదారుని కలిసి వివరణ కొరగా పనిచేసి వేతనాలు తీసుకున్నామని తెలపడం జరిగింది మేడం. చెప్పింది 37 ఇది మనకి రెవెన్యూ ప్లాంటేషన్ మరియు సంబంధించి నేమ్ బోర్డు ఏర్పాటు చేసినట్టు పేమెంట్ చేయడం జరిగింది, కానీ దీనిలో నేమ్ బోర్డు అనేది లేదు మేడం. మనకు నేమ్ బోర్డు పేమెంట్ చేయడం జరిగింది, కానీ నేమ్ బోర్డు తిరిగి చూస్తే నేమ్ బోర్డు లేదు మేడం. ఇష్యూ నెంబర్ 9 మేడం, నో డిమాండ్ తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 10 మేడం, జాబ్ కార్డ్ పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 11 మేడం, వేతన రసీదులను తీసుకోవడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 12 మేడం, ఫెడరల్ రిజిస్టర్ అప్డేట్ చేస్తున్నారు మేడం. ఇష్యూ నెంబర్ 13 మేడం, పనితీరుతున్న ఫోటోస్ మాత్రమే నిర్వర్తిస్తున్నారు మేడం. ఇష్యూ నెంబర్ 14 మేడం, వర్క్ ఫైల్స్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 15 మేడం, రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 16 మేడం, రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 17 మేడం, వేజ్ చెక్ మేచరింగ్ చేయడం జరుగుతుంది మేడం ఎస్సీ గారు. ఇష్యూ నెంబర్ 18 మేడం, 12, 13 కాలమ్స్ రాయడం లేదు. ఇష్యూ నెంబర్ 19 మేడం, సర్వే రిజిస్టర్ అప్డేట్ చేస్తున్నారు మేడం. ఇష్యూ నెంబర్ 22 మేడం, రోజ్గార్ దివాస్ అనేది నిర్వర్తించట్లేదు మేడం పూర్తి స్థాయిలో. చేయాలి 16 days
ఏదో అది ఎక్కడో ఇక్కడ వేరే దూరంగా ఉంది అని కదా. ఈ మండలు ఇష్యూ నెంబర్ 20 మేడం, లేబర్ బడ్జెట్ సంబంధించిన రిజిస్టర్ అనేది నెగ్లెక్ట్ చేయడం పూర్తి స్థాయిలో. లేబర్ బడ్జెట్ ఇష్యూ నెంబర్ 23. డ్రాయింగ్ పార్ట్ మేడం 24 ఇష్యూ నెంబర్. ఇప్పటికైనా రాయాలి. ఇప్పుడు ఏది రికార్డ్ చేయలేదో ఆ క్వాలిటీ కాలేదు కానీ మీ అబ్జర్వేషన్ మన దగ్గర అబ్జర్వేషన్ వాళ్ళు ఏం చెప్పిన రాసిండ్రు. ఇప్పుడు ఏం రికార్డ్ చేయలేదు అది కూడా రాయండి. అంత క్వాంటిటీ వర్క్ డెసిషన్ మేడం తీసుకుంటారు. డెసిషన్ మేడం తీసుకుంటారు. అక్కడ ఉన్నది మీరు రాయండి. వాస్తవం ఏంటనేది రాయండి కదా. ఆ అమౌంట్ వేసేయండి పక్కన మేడం వేసింది. ఇక్కడ మేడం ఇక్కడ మైక్రో కరెక్ట్ రాసిరు. మళ్ళీ అది 0.06 రాసింది. మైక్రో కరెక్ట్ రాసిరు. పీసీసీ రాయలేదు. మళ్ళీ పీసీసీ తెచ్చేవారు. మనకి ఫోటో కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చేయడానికి లేదు, క్లీన్గా ఉంది. ఫోటో కూడా ఉంది. 1/10 పని జరిగినారు. కానీ ఈ తప్పు రికార్డింగ్ అనేది 0.45 అనేది రికార్డ్ చేయాలి. పాత 22లో లాస్ట్ మార్చిలో మనకు పేమెంట్ అయింది. మరి తప్పు రాసినప్పుడు పేమెంట్ ఎట్లా ఇచ్చిండు? అసలు ఎక్కువ పేమెంట్ కావాలి మేడం. ఎక్కువ పేమెంట్ ఎంబీలో తప్పు రాసిండు కానీ పేమెంట్ ఇష్యూ చేయడం ఎట్లా ఇచ్చిండు? తక్కువ ఇచ్చింది. మీ అనేది కరెక్ట్ పేమెంట్ ఇక్కడ రాయమంటున్నాను నేను కింద. అట్లా మళ్ళీ రైతు బాగా నష్టపోతుంది. రేపు మళ్ళీ రైతు వచ్చి గొడవ పెడతారు. పేమెంట్ చేయమంటారు. మరి పేమెంట్ చేయమంటారు. వీళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ వర్క్ కాకపోతే మీరు పేమెంట్ చేసినప్పుడు మీరు పేమెంట్ సిస్టంలో ఇచ్చేటప్పుడు ఏమి ఇచ్చారు? అదే టాస్క్ ఇచ్చారు మేడం. కాకపోతే ఏంటంటే క్వాంటిటీ తగ్గించారు. చాలా తగ్గించారు. రూపాయలు ఇచ్చారు అంతే. ఇంత రాయాలి. అది జీరో. అది ఎక్కువ రాయాలి. 20,000 పేమెంట్ అవుతుంది మేడం. 20,000 పేమెంట్ 4,000 ఇచ్చిండ్రు. దీనికి కూడా తప్పు మెజర్మెంట్ కాబట్టి వీళ్ళు తప్పు ఉంది అంటున్నారు. పని జరిగింది కాకపోతే ఏంటంటే తప్పు రికార్డ్ చేసిరు. పేమెంట్ కూడా తక్కువ రికార్డ్ చేస్తే ఇది ఇప్పుడు మనం ఇది రాస్తే మళ్ళీ రేపు రైతుకి అడిగితే మళ్ళీ మనం పేమెంట్ చేయడానికి లేదు. కావద్దు అని అంటున్నారు. అట్లా యాక్చువల్గా ఇది రికార్డ్ చేయాలి. దీన్ని చేస్తే ఇంకెక్కువ అవుతుంది పేమెంట్. 20,000 చేంజ్ వస్తుంది మేడం పేమెంట్. మెజర్మెంట్స్ ఫైన్ అయింది. సరే 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 ఓకే. చూసుకోవాలి. గైడెన్స్ ఇవ్వాలి. పనికి సంబంధించి 3 టాస్క్లలో తేడా రావడం జరిగింది మేడం. డబల్ బార్ సింగిల్ బార్ కూడా ఆర్చి చూపిస్తుంది.
ఇది లోపల ఎక్కువ పెట్టిపోయింది అనుకుంటాను పైన ఇష్యూ నెంబర్ 13 మేడం కాంజరపురం ఫోటోస్ మాత్రం నిర్వర్తిస్తున్నారు. ఇష్యూ నెంబర్ 14 మేడం వర్క్ ఫైల్స్ పూర్తి స్థాయిలో నిర్వర్తించడం లేదు. ఇష్యూ నెంబర్ 15 మేడం రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 16 మేడం రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 15 మేడం ఈసీ గారు వే చెక్ మేము చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 18 మేడం 12-13 కాలమ్స్ రాయడం లేదు. ఇష్యూ నెంబర్ 19 మేడం సర్వే రిజిస్టర్ అప్డేట్ చేస్తున్నారు. ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ సంబంధించి 95 సర్వేరు మేడం. 22 మేడం ఇష్యూ ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ సంబంధించి 95 సర్వే. ఇప్పటికి రాస్తుంది నేను కాకపోతే ఏంటంటే మనకు ఆడిట్ పీరియడ్ లేదు ఇప్పటికి రాస్తుంది ఇప్పుడు అప్డేట్ చేస్తుంది కానీ మనకు ఆడిట్ పీరియడ్ పూర్తిస్థాయి అప్డేట్ చేయాలి. టీజీకేబీ పనికి సంబంధించి 2 టాస్క్లలో తేడా రావడం జరిగింది. గ్రామ సమాచారం అయితే థ్యాంక్ యూ మేడం. ఇవ్వలేదు మేడం. అది వచ్చేసి జాబ్ నో డిమాండ్ కూడా ఇవ్వాలి. డిమాండ్ ఫామ్స్ ఎక్కడ పెట్టారు ఫస్ట్ జీపీఎం అనే స్టేట్ డిమాండ్ డైలీ ఇప్పటి వరకు జరిగింది. నో డిమాండ్ అనేది క్యాన్ వరకు వస్తుంది కానీ డిమాండ్ ఫామ్స్ లేదు. మేడం
చేయడం లేదు మేడం. వేతనాల రసీదు ఇవ్వడం లేదు మేడం. 7 టైప్ రిజిస్టర్లో గ్రామసభ రిజిస్టర్, ఫిర్యాదు రిజిస్టర్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. పదమూడు వచ్చేసి 3 టైప్ ఫొటోస్లో 1 టైప్ కూతురు మాత్రమే ఉంది మేడం. 14 వచ్చేసి వర్క్ ఫైల్లో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ లేదు మేడం. 15 వచ్చేసి ఎంబుక్లో రైతుల కూలీల సంతకాలు కూడా తీసుకోవడం లేదు మేడం. మాస్టర్ రోల్ కాలం అని పూర్తి స్థాయిలో చేయడం లేదు మేడం. 17 వచ్చేసి ఈసీ చెక్ మెజర్ చేయడం. చేయడం లేదు మేడం. 17 వచ్చేసి ఈసీ చెక్ మెజర్ చేయడం జరిగింది మేడం. 18 వచ్చేసి 12-13 కాలం రాయడం లేదు మేడం. 19 వచ్చేసి హరితారం పనులకు సంబంధించి నర్సరీ పనికి సంబంధించి రిజిస్టర్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. ఎవరికి వచ్చేసి రిజిస్టర్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. ఇరవై 21 వచ్చేసి రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించలేదు మేడం. రోజ్గార్ దివాస్ రిజిస్టర్ మేడం. రిజిస్టర్ పెడతామని చెప్పడం జరిగింది. పనిచేస్తున్న మాస్టర్లో సంతకాలు హాజరు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. పని చేసినామని చెప్పడం జరిగింది. మాస్టర్లో హాజరు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. చేసిరని చెప్పారు మేడం. టోటల్ ఒకటే వర్క్ అయ్యాడు. కమ్యూనిటీ ప్లాంటేషన్ మేడం. ఇది 1000 మొక్కలు నాటజన్ కానీ పని ప్రదేశంలో 812 మొక్కలు ఉన్నాయి. మిగతా 188 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. 81% ప్లాంట్స్ బతుకున్నాయి. సారీ మేడం, 100 మొక్కలకి 46 ఉన్నాయి మేడం. 54 లేవు మేడం. ఇది 46% బతుకున్నాయి మేడం. ఇక్కడ బయో ఫించింగ్ కూడా లేదు. అయిపోయింది దగ్గర ఉంటుంది. 28 మేడం. తెలంగాణ క్రీడా ప్రాంగణంలో తేడా రావడం జరిగింది మేడం. పీసీసీ సింగిల్ బార్ ఫ్లోర్స్ ఆర్సీ పోల్స్లో మేడం. టోటల్ అమౌంట్ 4832 మేడం. పీసీసీలో ఎక్కువ వచ్చింది మేడం. నేమ్ బోర్డు లేదు మేడం. ఎంఏ ట్యాంక్ పనికి సంబంధించి మేడం. అది మన అమృత్సరం అని మన విజయస్లో పేమెంట్ అయింది.
జిఎస్లో పేమెంట్ అయింది. అప్పుడు అమృత్సర్ కింద 900 అదే మన జీజీఎస్లో పేమెంట్ అయింది. అప్పుడు అమృత్సర్ కింద తీసుకోమన్నారు మేడం 15th ఆగస్ట్ అప్పుడు వేసుకున్నాం. యాక్చువల్గా మనం ఉపాధి హామీలో జీజీఎస్లో పేమెంట్ అయింది. జిఎస్ఏ బాబు, కాకపోతే అమృత్ సరోవర్ కింద 15 ఓకే మేడం. ఫోటోస్ అప్లోడ్ చేయడం. అదే కూడా క్షమే మేడం. గ్రామ సమాచారం అది పెన్ అదేసి నర్కుడాటు షాపు రోడ్ రామాయణలో లాస్ట్ అయింది 1.5 అడిగింది 6.15 లాస్ట్ అయింది. మేడం ఆర్సీ కోర్స్ పైన వాటర్ ఇది వచ్చేసి పిఆర్ నాట్ రిలేటెడ్ కాదు మేడం. గ్రామ సమాచారం ఇస్తే మేడం. కోవగూడ మేడం. మేడం మన గ్రామ పంచాయతీలో వచ్చేసి 2 నర్సరీలు, పల్లె ప్రకృతి వనము, ఎవరో ప్లాంటేషన్ 5, మొత్తం ఎంఐ ట్యాంక్ పనులు 2, క్రీడా ప్రాంగణం పనులు 1, టేక్ ముక్కల పెంపకం 1, అంగన్వాడీ టాయిలెట్ 1 సార్. వర్క్లోనే 9th మేడం. చేయడం లేదని గుర్తించడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 13 మేడం. మూడు రకాల ఫోటోలకు సంబంధించి పని జరుగుతున్న ఫొటోస్ మాత్రమే తనిఖీ బృందం వారికి చూపించడం జరిగింది మేడం. మేడం 14th మేడం. వర్క్ వాళ్ళు పూర్తి స్థాయిలో 21 డాక్యుమెంట్స్ పెట్టవలసి ఉండగా పెట్టడం లేదు మేడం. 2 years 3 years ఇచ్చింది మేడం టెస్ట్ ప్లాంటేషన్. మేడం ఇష్యూ నెంబర్ 15 మేడం. 3 years ఇచ్చింది. కొత్తల బుక్కులలో రైతుల కూలీలు సంతకాలు తీసుకోవాల్సి ఉండగా తీసుకోవడం లేదు మేడం. మేడం 16 మేడం. అధికారులు రూల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు మేడం. మేడం 17వ ఇష్యూ మేడం. ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది మేడం. కమ్యూనిటీ కాదు డెన్స్ ఒక్కటే 3 years మళ్ళీ సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు పెట్టవలసి ఉండగా పెట్టడం లేదని గుర్తించడం జరిగింది మేడం. మేడం ఇష్యూ నెంబర్ 21 మేడం. పూర్తి స్థాయిలో చేయడం లేదు మేడం. నెక్స్ట్ మేడం ఈసీ చెక్ మెజర్మెంట్ పూర్తి స్థాయిలో చేయడం జరిగింది మేడం. మేడం నెక్స్ట్ మేడం ఎంపుకులలో 12, 13 కళాలు రాయవలసి ఉండగా రాయడం లేదని గుర్తించడం జరిగింది మేడం. మేడం నెక్స్ట్ మేడం 19th ముక్కలకు సంబంధించి సర్వేర్ రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం జరిగింది మేడం. మేడం ఇష్యూ నెంబర్ 20 మేడం. గ్రామ స్థాయిలో సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు పెట్టవలసి ఉండగా పెట్టడం లేదని గుర్తించడం జరిగింది మేడం.
లేబర్ బడ్జెట్కి సంబంధించి రిజిస్టర్ నమోదు చేయవలసి ఉండగా చేయడం లేదు మేడం. ఈ నెల శుక్రవారం 4వ శుక్రవారం గ్రామ సభలు నిర్వహించవలసి ఉండగా నిర్వహించడం లేదని మేడం తెలపడం జరిగింది. మొత్తం 5 వర్క్ ఐడీలలో మొత్తం 1600 మొక్కలు నాటినట్లు టీఏ గారు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది మేడం. మొక్కలు లెక్కించగా 1203 మొక్కలు బ్రతుకున్నాయి మేడం. మిగతా 397 మొక్కలు చనిపోయినట్లు గుర్తించడం జరిగింది మేడం. మొత్తం టేక్ మొక్కలు 450 మొక్కలు పెట్టినట్లు టీఏ గారు రికార్డ్ చేయడం జరిగింది మేడం. అలాగే ఫీల్డ్లో 233 మొక్కలు బ్రతికున్నాయి మేడం. మిగతా 217 చనిపోయినట్లుగా గుర్తించడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 26 మేడం. 7 రోజులు పనిచేసినట్లు మాస్టర్ నా సంతకాల హాజరులు కలవు, కానీ టోటల్ అటెండెన్స్ మాత్రము 1 డే ఎక్సెస్ మేడం. 8 వేసి 1 డే ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది మేడం కూలికి. స్టార్టింగ్ డేటు మరి ఇన్ డేటు వేయకుండానే పేమెంట్ చేస్తున్నారని గుర్తించడం జరిగింది మేడం. మేడం మాస్టర్ నందు కొట్టివేతలు జరిగినట్లుగా సామాజిక తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది. అలాగే కూలీల వివరణ కోరగా కూడా పనిచేసి వేతనాలు కూడా తీసుకున్నామని తెలపడం జరిగింది. మాస్టర్ నందు 6 మంది హక్కుదారులు పనిచేసినట్లు సంతకాలు సేమ్ ఒకలేగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది మేడం. మాస్టర్లో సేమ్ అందరూ ఒకలేగా మేడం పల్లె ప్రకృతిలో ఎంబీ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది మేడం. అలాగే మొక్కలు నెలవారీ ఎన్ని మొక్కలు బ్రతుకున్నాయో చూసి ట్యాంకర్ పేమెంట్ చేయవలసి ఉండగా ఒక నెలలో మొత్తము 12 నెలలకు సంబంధించి ట్యాంకర్ పేమెంట్ చేయడం జరిగింది మేడం. అంటే ఒకే నెలలో చేసిరు, నెలవారీగా కాకుండా మేడం క్రీడా ప్రాంగణంలో వివిధ టాస్కులలో మెజర్మెంట్ తీయగా కొలతలు తేడాగా రావడం జరిగింది మేడం. ఎంత బుక్ చేసి పీసెస్ 172 అది మనకు డెప్త్ 0.80 వచ్చింది. డెప్త్ 0.80 ఇచ్చారు. అంటే 0.70 RR, 0.10 పీసెస్. మనకు అక్కడ ఫీల్డ్లో చూస్తే 0.60 వస్తుంది టోటల్. 0.80 పీసీసీ RR, RR 0.1 పీసీసీ 0.1. అంటే ఇప్పుడు మనకు ఆడ టోటల్ అప్ టు బాటమే 0.6 వస్తుంది. ఎంబీ రికార్డు 0.80. కాదు కాదు మేడం మిషన్ నెంబర్ 33 మేడం పంచాయతీరాజ్కు సంబంధించి నాటి గ్రాండ్ రికార్డ్ మేడం. ఈ గ్రామ సమాచారం ఇంతే మేడం.
నెక్స్ట్ జీపీ మేడం కాచారం మేడం. మేడం కూలీల వేతనాలుగా పీరియడ్ ఇక్కడ పీరియడ్ ఇక్కడ పీరియడ్ మేడం ఇక్కడ ఫిర్యాదుల రిజిస్టర్ అప్డేట్ చేయడం లేదు మేడం. ఎస్సీ నెంబర్ 13 మేడం. పనులకు సంబంధించి 3 రకాల ఫొటోస్ చూపించవలసిన ఓన్లీ పనులు జరుగుతున్న ఫొటోస్ మాత్రమే తనకి ముందు వారికి చూపించడం జరిగింది మేడం. మేడం 14వ ఇష్యూ మేడం. వర్క్ ఫైల్లో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ పెట్టవలసి ఉండగా పెట్టడం లేదని గుర్తించడం జరిగింది మేడం. మేడం 15వ ఇష్యూ మేడం. కొలతల పుస్తకాలలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవాల్సి ఉండగా తీసుకోవడం లేదు మేడం. దాన్ని గుర్తించడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 19 మేడం. మొక్కలకు సంబంధించి సర్వేల్ రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం జరిగింది మేడం. ఇన్ఫర్మేషన్ బోర్డు పెట్టవలసి ఉండగా పెట్టడం లేదని గుర్తించడం జరిగింది మేడం. లేబర్ బడ్జెట్కి సంబంధించి రిజిస్టర్ నమోదు చేయవలసి ఉండగా చేయడం లేదని గుర్తించడం జరిగింది. అనంతరం అంచనాలు వేయక ముందుగా మాన్యువల్ డేటా ఇన్పుట్ షీట్ రాయాల్సి ఉండగా రాయడం లేదు మేడం. 23 మేడం. ఉపాధి పనులకు సంబంధించి రోజ్గార్ దివస్ అనేది గ్రామసభలు నిర్వహించవలసి ఉండగా నిర్వహించడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 24 మేడం. మాస్టర్ నందు వర్క్ స్టార్ట్ డేట్ ఎండింగ్ డేట్ రాయవలసి ఉండగా రాయడం లేదని గుర్తించడం జరిగింది మేడం. మేడం ఇష్యూ నెంబర్ 25 మేడం. గవర్నర్ ప్లాంటేషన్లో మొత్తం 400 మొక్కలు రేపు పెట్టినట్లు టీఏ గారు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది మేడం. మొక్కలు లెక్కించగా 320 బ్రతుకున్నాయి మేడం. మిగతా 80 మొక్కలు చనిపోయినట్లుగా గుర్తించడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 26 మేడం. ఆదివారం రోజు కూడా పని చేసినట్లుగా గుర్తించడం జరిగింది మేడం. వాచనవాడ మేడం. జయమాని కూలి 12 రోజులు పని చేసినట్లుగా మసినందు సంతకాల హాజరులు మేడం. కానీ 1 డే లాస్ట్ పేమెంట్ మేడం. 11 రోజులకే పేమెంట్ చేయడం జరిగింది మేడం. నెంబర్ 28 మేడం. సంతకాలు లేకుండానే పేమెంట్ చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది మేడం. గ్రామ పంచాయతీ గ్రామ సభ వివరణ ఉందా? అటెండెన్స్ 12 days ఉంది మేడం. కానీ 11 daysకి పేమెంట్ అయింది. 1 day లాస్ట్. అటెండెన్స్
టోటల్ డేస్లో 11 అని వేయడం వల్ల అది పాతదమ్మా 22 ఇప్పుడు చేయలే కదా. మేడం పనిచేసినట్లు హాజరులు సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం. కూలీలు పనిచేసారు మేడం, పనిచేసి డబ్బులు తీసుకున్నామని చెప్పారు. వాళ్ళు అటెండెన్స్ మాకు అక్కడ డబ్బులు లేదని మేడం ఇష్యూ నెంబర్ 29 మేడం. తెలంగాణ క్రీడా ప్రోగ్రాంలో కొత్త తీయగా మరి వివిధ టాస్కులలో తేడాలు రావడం జరిగింది మేడం. హైదరాబాద్కు సంబంధించి నాటికం రికార్డ్ మేడం. ఇంతటితో క్లోజ్ మేడం. ఈరోజు మనము 4th రౌండ్ సోషల్ ఆడిట్ పబ్లిక్ హియరింగ్ మార్నింగ్ 11 నుంచి ఇప్పటి వరకు నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన అబ్జర్వేషన్స్ ఏంటంటే మాస్టర్ ఇష్యూసే మాస్టర్ ఫైండింగ్సే చాలా ఉన్నవి. బేసిక్ కట్ పనిచేయడం జరిగింది, వారి యొక్క సంతకం లేకుండానే పేమెంట్ చేయడము, బేసిక్ చేసిన పని దినాల కంటే తక్కువ రోజులు లేదా ఎక్కువ రోజులు పనిచేయడం. ఈ 3 రకాల ఇష్యూస్ని మనము మాస్టర్ ఇష్యూస్ని గమనించడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఎఫ్ఏస్ లేరు కాబట్టి పంచాయతీ సెక్రటరీస్ పూర్తి జాగ్రత్తగా మాస్టర్ ఇచ్చేటప్పుడే అన్ని కాలమ్స్ ఫిల్ అయి ఉన్నాయా లేదా, అటెండెన్స్ ప్రాపర్గా వేసామా లేదా. ఇంకొక మేజర్ డివియేషన్ ఏంటంటే సండే రోజు వర్క్ చేసింది అనేది. మనం సండే అనేది హాలిడేగా డిక్లేర్ చేయడం జరిగింది. సండే రోజు పని చేయొద్దు అనేది ఎందుకు చెప్తున్నామంటే వారు పని చేస్తే ఏదైనా ప్రమాదం కానీ ఏదైనా జరిగినప్పుడు వారికి మనము ఎటువంటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేం, అది ముఖ్య ఉద్దేశము. అందుకని సండే రోజు పనిచేయడం అనేది అసలు చేయడానికి లేదు. ఈ విషయము జాగ్రత్తగా తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మనకి డిమాండ్ తీసుకోవడము, వీక్లీ వన్స్ తీసుకుంటే మనము పేమెంట్ చేయడం కానీ అదంతా కూడా డిలే ఉండదు అనే ఉద్దేశంతో వీక్లీ వన్స్ పేమెంట్స్ మీరు మాస్టర్స్ ఇష్యూ చేయడము చేయవలసిందిగా నేను తెలియజేస్తున్నా. ఇంకో మేజర్గా జనరల్ ఇష్యూస్ ఏమున్నాయంటే తప్పనిసరిగా ఎవ్రీ 4th ఫ్రైడే మీరు రోజ్గార్ దివస్ నిర్వహించండి. దానికి సంబంధించిన రికార్డులో కూడా ఎంతమంది బేసికర్స్ అటెండ్ అయ్యారు, వారు చెప్పిన ఇష్యూస్ ఏమున్నాయి అనేది మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది తప్పనిసరిగా అప్డేట్ చేయడము, అందులో హాజరైన కూలీల సంతకాలు తీసుకోవడం అనేది ఒకటి. తర్వాత మన ప్లానింగ్ ప్రాసెస్లో ఐడెంటిఫై చేసిన వర్క్స్ మరియు లేబర్ బడ్జెట్ అప్రూవల్ కూడా గ్రామ సభ అప్రూవల్ తీసుకుంటున్నాం. అది చిన్నగా డిజిటల్లో అప్డేట్ చేస్తే సరిపోతుంది. మనము ఇంకా టీఎస్ సైడ్ నుంచి ఏంటంటే ఇన్పుట్ డాటా షీట్ లేకుండా మరి వేగ్గా మీరు ఎస్టిమేషన్ వేయడం అనేది అది చాలా మేజర్ డీవియేషన్, అది ఎక్కడ కూడా జరగద్దు. ఇది ఒకటి మీరు ఎక్కడ మనము ఇన్పుట్ డాటా షీట్స్ లేవని చెప్తున్నారు, అదొకటి తప్పనిసరిగా ఫీల్డ్ మీదకి వెళ్ళి మనము ఇన్పుట్ డాటా షీట్ ప్రకారం ఎస్టిమేషన్ వేస్తే ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు మనం చాలా వర్క్స్ ఫీల్డ్లో మీరు ఎస్టిమేషన్స్ 3 lakhs లేకుండా 5 lakhs చేస్తున్నారు. మనము ఎక్స్పెండిచర్ వచ్చేసరికి అది 1 lakh బిలో అవుతుంది.
మనం క్లోజ్ చేద్దామంటే కూడా బిలో 60% ఎక్స్పెండిచర్ తోటి క్లోజ్ చేయలేకపోతున్నాం. ఆ డీవియేషన్కి కారణం ఏంటంటే మన ఫీల్డ్ విజిట్ చేయకుండా ఎస్టిమేషన్ వేయడం ఒకటే కారణం. అందుకని తప్పనిసరిగా ఇన్పుట్ డాటా షీట్ మన ఫీల్డ్కి వెళ్ళి అది ఫిల్అప్ చేయడము, దాన్ని డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోవడం తప్పనిసరిగా చేయాలి. అదేవిధంగా మనకు గుడ్ గవర్నెన్స్ పారామీటర్స్లో భాగంగా డిమాండ్ తీసుకోవడం ఎంత ముఖ్యమో, మాకు పని అవసరం లేదనేది కూడా డిమాండ్ తీసుకోవడము, జాబ్ కార్డ్స్ అప్డేట్ చేయడము, తర్వాత ప్లే స్లిప్స్. ఇప్పుడు ప్లే స్లిప్స్ కూడా ఇష్యూస్ ఏం లేవు. ముఖ్యంగా సీఓ ఇక్కడ ప్లే స్లిప్స్ ఇంతకుముందు వెరీ స్మాల్గా రావడము, లేకుంటే ఒక పేజీలో ఒక వేసికల్సే వస్తుంది, పేజీ వేస్ట్ అవుతుంది అనేది మనం ఇవ్వలేకపోయాము. ఈ ఇష్యూ మనం స్టేట్లో కూడా మాట్లాడితే ఒక పేజీలో 4 నుంచి 6 మనం సెట్టింగ్ చేసుకునే అవకాశం ఉంది. అది మీరు సెట్ చేసి పంచాయత్ సెక్రటరీస్కి సాఫ్ట్ కాపీ పంపించండి, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. పే స్లిప్స్ కూడా జాబ్ కార్డ్లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఒకసారి మీరు కొంత అంటే మనం ఇవన్నీ కూడా చిన్న విషయాలే, కొంత టైం తీసుకుంటే ఇబ్బందికరంగా ఉండదు. అందుకని పే స్లిప్స్ కానీ తర్వాత 7 రిజిస్టర్స్ అప్డేట్ చేయడము, ముఖ్యంగా టీఎస్ ఇంకొక అంశము మనము వర్క్ ఫైల్స్ నిర్వహించడము, 3 స్టేజెస్ ఫోటోస్. అసలు అది మనం ఒక ఫోల్డర్ జీపీ వైజ్ పెట్టుకుంటే వర్క్ బిఫోర్ స్టార్టింగ్, డ్యూరింగ్ ద వర్క్, ఆఫ్టర్ కంప్లీషన్ ఇది మనము చేయొచ్చు. వేసికర్స్ అండ్ ఫార్మర్స్ సిగ్నేచర్స్ ఇవన్నీ స్మాల్ ఇష్యూసే. వీటిని మీరు కొంత శ్రద్ధ పెట్టి చేయగలిగితే రిజాల్వ్ అవుతాయి. అందుకని ఇవి ఎక్కడ గ్యాప్ లేకుండా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ముఖ్యంగా నేను ఈ సోషల్ ఆడిట్ అంతా చాలా మైనర్ ఇష్యూసే వచ్చినవి. ఓవరాల్గా చూస్తే చాలా ఈ మండల్లో పెద్ద ఇష్యూస్ లేవు. పెద్ద ఎత్తున ఏదో బోగస్ వేసికల్స్ అనేది మేమైతే ఎక్కడా గమనించలేదు. ఓవరాల్గా బాగా ఉంది. ఇంకా కొంత మీరు ఫోకస్గా చేస్తే 100% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ది బెస్ట్ మండల్గా కూడా మీరు శంషాబాద్ని మీరు చూసుకోవచ్చు. ఇది సోషల్ ఆడిట్కి సంబంధించి అందరికీ థ్యాంక్ యూ అండి. ఓకే, తర్వాత